అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీ ముందుకు ఫిష్ ఫ్రైస్ వచ్చేసాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే నేను సముద్రపు చేపను తీసుకున్నాను. ఇక్కడ నేను 1 కేజీ బ్లాక్ పాంప్లెట్ అనేసి సముద్రపు చేప. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ఎలాంటి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, నిమ్మకాయ రసం అంతే అండి. దీంట్లో మసాలా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సముద్రపు చేపకు మనం ఎక్కువ మసాలా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వతహాగానే దానికి ఒక మంచి టేస్ట్ అనేది ఉంటుంది. మనం ఎక్కువ మసాలాలు వేయడం వల్ల దాని టేస్ట్ అనేది మనకు సరిగ్గా తెలియదు. దానివల్ల లైట్గా సింపుల్ మసాలాతో దాన్ని ఫ్రై చేసుకున్నాం అంటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే 1 కేజీ బ్లాక్ పాంప్లెట్ తీసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. దానికి మసాలా అయితే తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఈ స్పూన్ ఉంది కదా, ప్లాస్టిక్ స్పూన్, దాంతో 3 స్పూన్ల కారం అండి. ఇది చిన్న సైజు స్పూనే. మనం 1 కేజీ అయితే తీసుకున్నాము. 3 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. అలాగే రుచి తగ్గ ఉప్పు 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను నేను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను మిరియాల పొడి అండి. మిరియాల పొడి ఖచ్చితంగా వేయాలి మనము చేపల పులుసులో కానీ చేపల ఫ్రైలో కానీ. అలాగే 2 మీడియం సైజు నిమ్మకాయలని రసం తీసి దాంట్లో వేసుకునేద్దాము. ఇంతే అండి. దీంట్లో సింపుల్ మసాలా చూసారు కదా. ఈ మసాలా మొత్తం బాగా మనం వేసిన పొడులన్నీ బాగా నిమ్మకాయ రసంలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. టేస్ట్ అయితే ఈ చేప చాలా బాగుంటుందండి. సముద్రపు చేప, ఇది బ్లాక్ పాంప్లెట్ అంటారు. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పులుసు కన్నా మనకు ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగా మనం గట్టిగా పేస్ట్లా చేసుకోవాలి. మన మసాలాను చూసారు కదా, ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఎందుకంటే దీన్ని మనం చేప మీద పొయ్యాలి కదా, నీళ్ళగా ఉంటే జారిపోతుంది మనకు. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని మనము మసాలా మొత్తం 2 పక్కల బాగా సమానంగా పూసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ముక్క కూడా చూసారు కదా మనకి ఎంత బాగుంది కదా, చూడడానికి మనకు జీడిపప్పు ముక్కలా ఉంటుంది తినేటప్పుడైతే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా 2 పక్కల మనము మసాలా అనేది అన్ని ముక్కలకు బాగా కలుపుకోవాలి. సింపుల్ మసాలాలు అండి, ఎక్కువ మసాలాలు అవసరం లేదు దీనికి. ఎక్కువ మసాలాలు వేయడం వల్ల మనకు చేప టేస్ట్ అనేది సరిగ్గా తెలియకుండా పోతుంది. ఆ మసాలాలు ఘాటు ఎక్కువైపోతుంది. ఈ విధంగా మనం అన్ని చేపల ముక్కలకు సమానంగా మసాలాను పూసేసి 1 గంట సేపు పక్కన పెట్టాలంటే. గంట సేపు ఎందుకంటే గంట సేపులో మనము మసాలా పెట్టిన చేప ముక్కలన్నీ బాగా ఊరుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 గంట తర్వాత మనము స్టవ్ మీద పెనం పెట్టేసి ఆ పెనంలో ఈ విధంగా చేపలకు సరిపోయే నూనె వేసి, మరి డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకునేలాగా చేప ముక్కలు కొంచెం మునిగేలాగా వేసుకుని ఫ్రై చేసుకోవడమే. నేనైతే పెనం మీద 3 చేప ముక్కలు అయితే వేసుకున్నాను, పెద్ద పెద్ద ముక్కలు కదా. దీన్ని స్టవ్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసంటే తొందరగా మనకు మాడిపోతాయి, లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. చేప అయితే తొందరగానే ఉడికిపోతుంది. కానీ మనం వేసిన మసాలా అనేటివి తొందరగా మాడిపోయి చేదు అనేది వచ్చేస్తుంది కదా. హై ఫ్లేమ్లో పెడితే అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే మనకు చేప ఉడికేంత వరకు 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, మన చేప కూడా చూడడానికి ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, అంతే ఎమ్మిగా ఉంటుంది. చాలా సింపుల్ కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని నిదానంగా అటు ఇటు కలుపుకుందాము 2 పక్కల. మన చేపల ముక్క అయితే ఇది బాగా ఫ్రై అయిపోయాయండి. మనము పైన ఏమైనా మసాలా ఏమన్నా మనకు మాడినట్టుగా ఉంటే దాన్ని పక్కన తీసి పెట్టేద్దాము. ఈ విధంగా పెనంలో పక్కన తీసి పెట్టడం వల్ల చేపలో ఉండే నూనె అంతా మనకు సైడ్ల నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు 1 ముక్కను మనం ప్లేట్లు అయితే తీసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మన ముక్కలు కూడా చూడడానికి అంత ఎమ్మిగా ఉన్నాయి కదా. అలాగే మనము మసాలా పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకోవడమే. సముద్రపు చేపలు టేస్ట్ చాలా బాగుంటాయండి. ఎక్కువ మసాలా లేకపోయినా కూడా చాలా సింపుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, మన చేప ముక్కలు అయితే ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.